సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించిన కేంద్రంకు కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. పెట్టుబడులు, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 280 కోట్ల వ్యయంతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేశామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. మోతీలాల్ నగర్ లో నివాసముండే 100 కుటుంబాలకు చౌడవరంలో 2 నెలల పాటు నివాసయోగ్యం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. అమృత్ స్కీమ్ కింద 8 చెరువులను అభివృద్ది చేయనున్నామని పేర్కొన్నారు. ఆటోనగర్ ను పూర్తిస్థాయిలో అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ది కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది పాల్గొనాలని కోరారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరూ నోట గారు ఎవరంటే లీగల్ గా వాళ్ళు అసెస్మెంట్ చేయించుకున్నాడు, ఇక్కడ ఉంటున్నారు పక్కా. కానీ అట్లా కాకుండా కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు అద్దెకుంటున్నాడు కూడా అక్కడ మాది గుంద అనేటటువంటి విధంగా ఉన్నారు. సింగిల్ నెంబర్ 106 అనేది ఫైనల్ ఫిగర్. వాళ్ళని మనం ఏమంటున్నాం అంటే 2 months ఈ డ్రైన్ కట్టడానికి 2 to 3 months పడుతుంది. ఈ డ్రైన్ కట్టే లోపల మీకు వేరే చోట పర్టికులర్గా మీ కేటాయించినటువంటి దాంట్లో మీరు కట్టుబడి చేసుకోవడానికి 2 months పట్టింది. ఆ 2 monthsలో అక్కడ హౌసింగ్ స్కీమ్ కింద మేము కట్టిస్తాం. అప్పుడు దాకా మీరు చౌడవరంలో ఉన్నటువంటి ఖాళీ ఉన్నటువంటి మన ఫ్లాట్స్లో ఉండండి. ఆ 2 months వరకు మీకు ఎక్కడ రెంట్ ఉండదు, మీరు ఉండడానికి అక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది అదే విధానంతో ముందుకెళ్లారు, కొంతమంది కావాలని చెప్పి కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయి. అంతేగాని దాదాపు 60 నుంచి 70% మంది ఆల్మోస్ట్ షిఫ్టెడ్. ఆ 20-25 మంది అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా శాసనసభ్యుడిగా నేను బాధ్యత తీసుకొని వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది ఉంటే అటువంటి సదుపాయం కలిగించడం కానీ, తినడానికి ఇబ్బంది ఉంటే అటువంటి సదుపాయం కానీ, అక్కడ నుంచి మూవ్మెంట్ ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ మా వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధం. జిల్లాలో మైనర్లు వాహనాలు డ్రైవ్ చేయడాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 600 మందిని గుర్తించారు. అందులో ఎలాంటి ఆధారాలు లేని మరికొన్ని వెహికల్స్ ని సీజ్ చేశారు. స్పెషల్ డ్రైవ్ లో గుర్తించిన వాహనాలతో మైనర్లు, వారి తల్లిదండ్రులకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. 18 ఏళ్లలోపు పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్దమని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వేగంగా రోడ్లపై డ్రైవింగ్ చేసే అవకాశం ఉందన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాలను తల్లిదండ్రులు గమనించి 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు అని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా మంది రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ట్రిపుల్ రైడింగ్, విదౌట్ లైసెన్స్, విదౌట్ నంబర్ ప్లేట్ బండ్లు నడుపుతున్నారు. అదేవిధంగా చాలామంది విదౌట్ హెల్మెట్ కూడా బండ్లు నడుపుతున్నారు. మోస్ట్ డేంజరస్ అంటే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, లెస్ దెన్ 18 years ఏజ్, విదౌట్ లైసెన్స్. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బండ్లు ఇచ్చి పంపిస్తున్నారు. దాని మీద నిన్న స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది, వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా 630 వెహికల్స్ మీద ఫైన్ వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 లక్షల వరకు ఫైన్ వేయడం జరిగింది. 600 వెహికల్స్లో 206 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ వైలేషన్ చేస్తున్నారో, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, నెంబర్ ప్లేట్లు లేవు, ఆ వెహికల్స్ని సీజ్ చేసి ఒక ప్లేస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్స్కి డ్రైవింగ్ కోసం వెహికల్ ఇవ్వకూడదు, విదౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకూడదని.
వరల్డ్ హోమియోపతి డేని గుంటూరులో మెడికల్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. హోమియోపతి ఫౌండర్ డాక్టర్ హనీమన్ విగ్రహానికి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారితో పాటు హోమియోపతి వైద్యులు డాక్టర్ కల్పన, కోదండరామిరెడ్డి, సంగమేశ్వరరావు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు హోమియోపతి బాగా పనిచేస్తుందని, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని డాక్టర్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ శాఖను బలోపేతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హోమియోపతి ఫౌండర్ డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హనీమన్ ఆయన 271 జయంతి సందర్భంగా ఆయన ఫౌండర్ ఆఫ్ హోమియోపతి. సో ఆ విధంగా ఆయన గుర్తు చేసుకుంటూ మనం వరల్డ్ హోమియోపతి డే మనం జరుపుకుంటున్నాం. ఇది ఆయన యాక్చువల్గా అలోపతిక్ డాక్టర్, అది చాలామందికి తెలియని విషయం. కానీ ఈ అలోపతి మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ దాన్ని లోతుగా ఆయన విశ్లేషించి రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ఇది కాదు, ప్రతి డ్రగ్కి ఒక అలోపతి డ్రగ్కి ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది, అసలు రూట్ కాజ్ కనుక్కోవాలని రీసెర్చ్ పరిశోధన చేసి ఈ హోమియోపతిని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన కాలం చేసిన తర్వాత మరణానంతరం 271వ జన్మదినోత్సవం ఇవాళ మేము జరుపుకుంటున్నాం. అంటే 200 సంవత్సరాల నుంచి హోమియోపతి వైద్య విధానం ప్రాచుర్యంలో ఉంది. ఎక్కువ మందికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా సింపుల్ సింగిల్ మెడిసిన్ లాగా చాలా స్వీట్ మెడిసిన్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది. క్రానిక్ డిసీజెస్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే మెడిసిన్ హోమియోపతి వైద్య విధానం ఒకటే అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని వ్యాధులకి పర్టికులర్గా లివర్ జాండీస్, రీనల్ స్టోన్స్, ఆటిజం, అలా కొన్ని మెంటల్ డిజార్డర్స్కి అలోపతి హ్యాస్ ఇట్స్ లిమిటేషన్స్, వేరాజ్ ఈవెన్ హోమియోపతి హ్యాస్ ఇట్స్ లిమిటేషన్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇల్లు కోల్పోయిన మోతీలాల్ నగర్ బాధితులను అధికార యంత్రాంగం వెంటనే ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కోరారు. ఈ మేరకు బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టర్ సాయికాంత్ వర్మకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. గత 50 ఏళ్ల నుంచి 200 కుటుంబాలు మోతీలాల్ నగర్లో నివాసం ఉంటున్నారని చెప్పారు. విడతల వారీగా నోటీసులు ఇస్తున్నారని, ఇళ్లు కూల్చేస్తున్నారని, బాధితులు స్థానిక ఎమ్మెల్యే నసీర్ను కలిసినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. బాధితులకు న్యాయం చేయకపోగా చస్తే చావండి అంటూ ఎమ్మెల్యే దుర్మార్గమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అనంతరమే ఇళ్లు తొలగించాలని డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా పేదలను రోడ్డున పడేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఎక్కడా కూడా నేను మీకోసం అండగా ఉంటానని చెప్పట్లేదు. సో వాళ్ళకి రోజు రోజుకి భయం. ఇంకొక మాట విన్నాను, నాకు తెలీదు క్లారిటీగా, బట్ నేను విన్నది ఏంటో తెలుసా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇదే పరిస్థితి ఉంటే మేము రైల్వే కట్టల మీద ఉంటే ట్రైన్ మా మీద పోయే పరిస్థితి వచ్చింది, మేము చచ్చిపోయే పరిస్థితి వస్తే ఆ మాట మీద నిలబడండి అని చెప్పారంట. చనిపోండి వింటున్నారుగా. ఒక ఎమ్మెల్యే ఉండి, ఒక ప్రజాప్రతినిధి ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడటం కరెక్టా? రైల్వే అధికారులు రావటం, నోటీసులు ఇవ్వటం, మమ్మల్ని బెదిరించటం, వెళ్ళిపోమ్మంటాం, ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు ఏడన్నా స్థలాలు ఇస్తే కదా మేము వెళ్ళిపోయేది. మాకు స్థలాలు ఇవ్వకపోతే మేము ఏడికి వెళ్ళిపోతాం? పేద ప్రజల మీద మీకు అన్యాయం ఏంది అసలుకి? మా మీద మీకు అంతా కోపం ఏంది అసలుకి? మాకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేస్తుంది అసలుకి? ఓట్లకైతే వస్తున్నారు కానీ మాకు మాత్రం ఏ న్యాయం జరగట్లేదు అసలుకి. 10 సార్లు 1-4 సార్లు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతున్నాం, మేము వస్తాం మీకు న్యాయం చేస్తామని అంటున్నారు కానీ వాళ్ళు మాత్రం రావట్లేదు. మీరు మాత్రం మాకు న్యాయం జరిగించకపోతే ఆ స్థలాలు మేము సేవటానికైనా సిద్ధమే. ఆ స్థలాల నుంచి మేము ఖాళీ చేయం. లేబర్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేసవి నుంచి రక్షణ కల్పించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడారు. తమ పరిధిలోని 69 అనుబంధ సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేసవి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాలను ప్రతి ఒక్క వ్యాపారి పాటించాలని సూచించారు. తమ సంస్థల్లో పనిచేసే కార్మికులను ఎండలో తిరగకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ దుకాణదారులు కానివ్వండి, మధ్యతరగతి ఈ చిన్న పరిశ్రమల వాళ్ళు, మరి కార్మికులు చాలామంది ఉంటారు.
వారందరినీ కూడా ఈ వేసవిలో సరైన వసతులు కల్పించేటందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వారిని ఎండలకు పోనివ్వకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి రకరకాల అవకాశాలను కల్పించి బయటికి పోయేటందుకు లేకుండా విశ్రాంతికి కానీ ఉదయం మజ్జిగ లాంటి ఇవి ఇవ్వటం కానీ మన ఇండస్ట్రీ సోదరులు కానీ వ్యాపార వర్గాలు కానీ దయించి ఎవడైతే లేబర్ కమిషనర్ జాయింట్ కమిషనర్ చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా ఉండడం ఒకటి, షెడ్లో వాళ్ళకి పురమాయించడం 2, చల్లటి నీళ్లు నీళ్ళు ఇవ్వటం అనేది 3. అవసరం వస్తే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా బయటికి పోకుండా ఎండలో చేసే బాధ్యత కూడా ఇండస్ట్రీ కానీ వ్యాపార వర్గాలు తీసుకోవాలని చెప్పేసి ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేము రిక్వెస్ట్ చేస్తాము. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బ్యాక్లాండ్ ఫెడౌట్ స్నూకర్ ఈవెంట్ ఎల్వీఆర్ క్లబ్ లో ప్రారంభమైంది. ఏపీ జోనల్ క్వాలిఫైయర్ పోటీల్లో 48 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. వీరిలో 2 ముంబైలో జరిగే మెయిన్ ఈవెంట్లో పాల్గొంటారని ఏపీబీఎస్ జాయింట్ సెక్రటరీ సుశీల్ తెలిపారు. బాక్లైన్ 5.2 అనే ఈవెంట్ ఇండియాలోనే అతిపెద్ద స్నూకర్ ఈవెంట్. సో దాన్ని ఇండియా మొత్తం విస్తరించడం కోసం 32 జోన్ల కింద డివైడ్ చేసి ఇండియా మొత్తం ఆ జోన్లను కండక్ట్ చేయమని చెప్పి ప్రతి స్టేట్ అసోసియేషన్ని రిక్వెస్ట్ చేశారు బాక్లైన్ మేనేజ్మెంట్. సో మా స్టేట్ అసోసియేషన్ తరపు నుంచి మేము ఈ ఎల్వీఆర్ క్లబ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ జోనల్ క్వాలిఫైయర్స్ జరపటం జరుగుతుంది. ఈ ఎల్వీఆర్ క్లబ్ క్రీడలకి చాలా ప్రప్రథమంగా చేయూతనిస్తుంది. ఈ జోనల్ క్వాలిఫైయర్స్లో మొత్తం స్టేట్లో ఉన్న 48 మంది అత్యున్నత క్రీడాకారులు వచ్చి పాల్గొంటారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళలో నుంచి 1 and 2 వచ్చిన వాళ్ళని ముంబైలో జరిగే మెయిన్ ఈవెంట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ముంబైలో జరిగే మెయిన్ ఈవెంట్లో ఇండియాలో ఉన్న టాప్ 32 ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ప్రతి జోన్ నుంచి వచ్చే 1 and 2 ప్లేయర్స్తో కలిసి అక్కడ మెయిన్ ఈవెంట్ అనేది జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.